హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఈవెంట్స్ పూర్తి చేసేసారో ఆ విద్యార్థులందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య ఎమ్మెల్సీ కూడా ఉండడంతో ఎటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య పరీక్షలు పెట్టలేమని ప్రభుత్వం అయితే ఇదివరకు చెప్తూ రకరకాల కారణాలతో వచ్చింది. అయితే ఈసారి అభ్యర్థుల యొక్క మనస్సు అనేది కాస్త విరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఈ విధంగా కొంత డిమాండ్ మేరకు మనకు సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల అప్డేట్స్ అయితే కొంత అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారమే ఈ వీడియోలో కాస్త చూద్దాం. ఎవరైనా సరే అభ్యర్థులు ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే మనకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి అలాగే వాటి ఫలితాలకు సంబంధించి ఇంకా కట్ ఆఫ్ మార్కులకు సంబంధించిన పూర్తి సమాచారం మన ఛానల్ మీకు వస్తూ ఉంటుంది. దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అంటేనే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అభ్యర్థుల యొక్క విన్నపం మేరకు వచ్చినటువంటి అభ్యర్థుల అప్డేట్స్ ఏంటనేది కాస్త చూద్దాం. విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద అభ్యర్థులు గురువారం నిరసన చేపట్టారు. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవెంట్స్లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా కూడా ఇంకా రాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు నారా లోకేష్ అతనికి దృష్టికి తీసుకువెళ్లాలని స్పందించడం లేదన్నారని వీరైతే చెప్తున్నారు. వారి దృష్టికి తీసుకెళ్లేలా ఇంకా మరింత ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులు వారు కోరడం గమనార్హం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, విజయనగరంలో కానిస్టేబుల్ అభ్యర్థులు కోట జంక్షన్ వద్ద ఒక చిన్న ధర్నా చేయడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా ఎవరైతే ఏపీలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క మెరిట్ ఫలితాలు విడుదల చేయలేదని, వాటిని విడుదల చేసి వీళ్ళని త్వరగా నోటిఫికేషన్ పట్ల స్పందించి నోటిఫికేషన్లో ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని వారు కోరుతూ మీడియా ప్రముఖంగా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తీసుకువెళ్ళాలని కూడా వారు అభ్యర్థులు కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కాస్త వేచి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇటువంటి స్పందించి వీళ్ళని త్వరగా మెయిన్స్ పరీక్షల తేదీలు నిర్వహిస్తే కనుక వారికి ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు నిపుణుల నుంచి వచ్చిన సమాచారం మేరకు చూస్తే కనుక ఈ మెయిన్స్ పరీక్షలు అనేవి జూన్ జూలైలోగా పెట్టే అవకాశాలు లేనట్టుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే విద్యా సంవత్సరం జూన్లో మొదలవుతుంది కాబట్టి ఈలోగా ఈ విద్యార్థుల యొక్క పరీక్ష ఫలితాలు అడ్మిషన్లు ఇవన్నీ పూర్తి చేయడం సగం కాలం పడుతుంది. కాబట్టి ఇప్పట్లోగా ఈ మెయిన్స్ పరీక్షలు పెట్టే ఆలోచన కాస్త విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతేనే జూలై తేదీలోగా మనకి నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసి ఆపై మనకు ఆగస్టులో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా ఈ ఎగ్జామ్స్ పెట్టి ఆలోచనలో ఉన్నట్టుగా నిపుణులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు ఇది ఒక అంచనా ప్రకారం మాత్రమే. అయితే ఈ ఆగస్టులో అయినా సరే పరీక్షలు పెడితే చాలామందికి ఈ మెయిన్స్ పట్ల అభ్యర్థులు చూస్తున్న వారి పోస్టింగ్లు వస్తాయని చాలా ఆశపడతారు. కాబట్టి ఆగస్టులో కూడా ఈ పరీక్షలు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చాలామంది కోరుతూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. జై హింద్.